ఏంటి వాగుతున్నావు? ఊడ్చి లెక్క పెట్టిస్తావా? ఏది ఇప్పుడేం చేస్తావు? వచ్చి నేను చూస్తాను. అభి, నన్ను చూసి నువ్వు భయపడాలనుకున్నాను. నా కనుసైగకే నువ్వు గడగడ వణికిపోవాలనుకున్నాను. అలాంటిది నా ముందే తోక జాడిస్తున్నావు. నా ధైర్యాన్ని నేనే ప్రశ్నించుకునేలా చేస్తున్నావు. నిన్నేం చెయ్యలేకపోతున్నానని నన్ను నేనే అవమానించుకునే స్థితిలోకి నన్ను పడేస్తున్నావు. నువ్వు అభిని ఏమి చేయలేవు. ఏంటి? అభిని ఏం చేయలేనా? నా బలం గురించి, నా బలుపు గురించి తెలిసే ఈ మాట మాట్లాడుతున్నావా? ఎందుకంత విరగబడి నవ్వుతున్నావు? నీకు బలముందని, బలగముందని నీకు నువ్వు మురిసిపోతున్నావు, కానీ ఆ బలంతో అభిని ఏం చేయగలుగుతున్నావు? నీకు తెలీదా? అభిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాను. ప్రతి క్షణం అభి ఎన్నో ఇబ్బందులు పడేలా చేస్తున్నాను. నువ్వేదైనా చేస్తే అవతలి వ్యక్తి నిన్ను చూసి భయపడాలి, కానీ అభి నిన్ను చూసి ఏనాడు భయపడ్డం లేదు. తనలో ఉన్న ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. అభి ఆత్మవిశ్వాసం ఎంత కూడా కిందకి దిగలేదు. దీన్ని చూస్తే అర్థం కావట్లేదా అభిని ఇక నువ్వేమి చేయలేవని? నీ దృష్టిలో నేనిప్పటి వరకు ఏమి చేయలేకపోయిండొచ్చు, కానీ ఇకపై మాత్రం ఆ అభికి చుక్కలు చూపిస్తాను. ఈ విషయంలో నువ్వు పగటి కలలు కనడం తప్ప ఇంకేమీ చేయలేవని నాకు అర్థమైపోయింది. ఒక పని చెయ్యి. ఏంటది? అభి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నేనేమి చేయలేకపోతున్నాను, ఇక ఏమీ చెయ్యలేను, ఇప్పటి వరకు జరిగిందాన్ని క్షమించి నన్ను వదిలేయని వేడుకో. అభి నుంచైనా ముందు ముందు నీకు ముప్పు తగ్గుతుంది. ఈ కనిష్కని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇప్పటి వరకు కాస్త సాఫ్ట్గా డీల్ చేస్తాను, అందుకే ఇంకా అది బ్రతికుంది. దానికి నా విశ్వరూపం చూపిస్తాను. దాన్ని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. అప్పుడు ఈ కనిష్క సాధించలేనిది ఏది లేదని నువ్వే ఒప్పుకుంటావు. చూస్తూ ఉండు. చూస్తా అది చూస్తా. కనిష్క, ఎక్కడున్నావు? ఏంటి కనిష్క, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తవేంటి? ఫోన్ చేసావా? ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను లలిత. అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంటే రెడీ అవుతున్నాను. అది సర్లే గాని, ఇంతకీ ఏంటి మ్యాటర్? కొంపలు మునిగే మ్యాటర్. అది చెప్పడానికే పరిగెత్తుకుని వచ్చాను. అయితే త్వరగా చెప్పిచావు, లాగెందుకు? రాహుల్, అభి వాళ్ళు ఒక జడ్జి దగ్గరికి వెళ్లారు. ఆయన మా మావయ్య గారికి ఫ్రెండ్ అంట. అందుకే అభి, రాహుల్ బెయిల్ కోసం మాట్లాడడానికి వెళ్లారు. ఓ సింతేనా? దీనికి ఇంత కంగారు పడుతున్నావా? నేను చెప్పింది అర్థం కాలేదా నీకు? అవతల ఆ జడ్జి మా మావయ్య గారికి ఫ్రెండ్. బెయిల్ కోసం రాహుల్ కి ఆయన సహాయం చేస్తున్నారు. అయ్యో లలిత,
నువ్వు కంగారు పడ్డంలో తప్పేం లేదు గాని ఈ కనిష్కాని ఆ అభి వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. అంటే ఆ వేదవతి వాసుదేవులు ఏం చేసినా బయటికి రారు. వాళ్ళు ఆ 4 గోడల మధ్య ఊచలు లెక్క పెడుతూ చిప్పకుడు తింటూనే ఉంటారు. బెయిల్ కాదు కదా, కనీసం వాళ్ళకి బెయిల్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఎవ్వరికి రానివ్వను. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వాళ్ళని ఎలా ఆపగలవు? అద్భుతాలు జరిగేటప్పుడు చూసి సంతోషించాలి లలిత. దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం ఆలోచించడం అంత మంచిది కాదు. జరిగేది చూస్తూ ఉండు, అంతా నీకే అర్థమవుతుంది. కొన్ని మాటల్లో వినడం కంటే చేతల్లో చూడ్డంలోనే మజా ఉంటుంది. భగవంతుడా, అత్తయ్యని మావయ్యని ఈ కేసు నుంచి బయట పడేయటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నీతిగా నిజాయితీగా జరిగే ప్రయత్నానికి నీ అండదండలు ఖచ్చితంగా ఉంటాయి అంటారు. మంచి కోసం, మంచి మనుషుల కోసం నీ దీవెనలు తోడుగా నడుస్తాయి అంటారు. అది నిజమని నిరూపించు తండ్రి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ అయిన వాళ్ళని కాపాడుకునే నా ప్రయత్నానికి నీ తోడు కావాలి తండ్రి. అన్నదానం జరిగిన ఆలయంలో ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని రాహుల్ బాబు తెల్లవారుజామున వెళ్లారు. ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా లేదు. అసలేమై ఉంటుంది? హలో రాహుల్ బాబు, ఆధారాల కోసం గుడికి వెళ్లారు కదా, ఏదైనా ఫలితం దక్కిందా? ఏ ఫలితం దక్కలేదు అభి. అక్కడ ఆధారాలు దొరుకుతాయని నాకు కూడా అనిపించడం లేదు రాహుల్ బాబు. మీరు వచ్చేయండి. నేను ఆధారాలతోనే వస్తాను అభి. మీ ప్రయత్నం వృధా ప్రయాస అవుతుందేమో అనిపిస్తోంది. అలా అని ఏ ప్రయత్నం చేయకపోతే ఏ ప్రయోజనం దక్కదు కదా అభి. మీరు చెప్పింది కూడా నిజమే రాహుల్ బాబు. మనకే చిన్న ఆధారం దొరికినా చాలు, ఆ ఆధారాన్నే దారంగా చేసుకుని లాగితే అసలు విషయం బయటపడొచ్చు.